గాయ్స్, ఇప్పుడు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ప్లగిన్ యాప్ అప్పుడు చెప్పాను కదా, అది స్ట్రక్ అయిపోయింది. వాయిస్ 15 సెకండ్సే ఉండే, వీడియో మొత్తం షార్ట్, అందుకనే పోయింది. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా వినండి. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేసుకుంటారా, అందులో ప్లగిన్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D అనే ఒక యాప్ ఉంటుంది, అది వేసుకోండి. అందులో మీకు చీట్ కోడ్స్, బైక్స్ అండ్ కార్స్, ఇంకా మీరు అయితే నెక్స్ట్ అందులో మీరు మిస్టర్ బీస్ట్ ఎవరిలాగానే మారచ్చు. అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒక స్కెలిటన్ లాగా మారచ్చు. నెక్స్ట్ మీరు ర్యాంప్స్ ఆడచ్చు. దానికోసం మీరు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dకి వెళ్ళి ఇంటర్నెట్ అనేది ఒత్తి, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో ఇంటర్నెట్ అనేది ఒత్తి మీరు పేస్ట్ ఒత్తితే చాలు. అది 4 మినిట్స్ తర్వాత పేస్ట్ అవుతుంది. మీరు మళ్ళీ బ్యాక్కి, ఇక్కడ కార్నర్కి బ్యాక్ బటన్ ఉంటుంది. ఆ బ్యాక్ బటన్ని నొక్కి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసుకుంటే మీకు అది వచ్చింది. సో ఇంతే, అయిపోలేదు గాయస్ వీడియో. ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి ఆర్ ఫ్యామిలీ ఎవరైతే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D ఆడతారో వాళ్ళకి చెప్పండి. ఎవరైతే ఆడలేదనుకో వాళ్ళకు కూడా చెప్పండి, గేమ్ చాలా బాగుంటుందని. నా వల్ల మీకు ఈ గేమ్ తెలిసినట్టయితే చాలా హ్యాపీ. సో మా కన్నా అయితే అప్పటి నుంచి నన్ను అడుగుతున్నాడు, నేను నీ ఛానల్లో మాట్లాడతాను అని. కొంచెంసేపు వాడితో మాట్లాడాను. హలో గాయ్స్, కానీ ఇండియన్ బైక్ 3D ఫుల్ బాగుంది. ఒక్కసారైనా ట్రై చేయండి, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. మీరు ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళైతే ఇప్పుడే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్లో ఏం పెడతారంటే కింగ్ కార్స్కే ఈజ్ బెస్ట్ అని పెట్టండి. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్లల్లో కింగ్ కార్స్కే ఈజ్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టాలి. కింగ్ కార్స్కేస్ ఛానల్ ఈజ్ బెస్ట్. జై కింగ్ కార్స్కే ఛానల్ ఈజ్ బెస్ట్. ఇప్పుడు ఇండియన్ బైక్ 3D గేమ్ తప్పకుండా ట్రై చేయండి. మా ఫ్రెండ్ గారికి ఇస్తున్నా. సో గాయస్, మా ఫ్రెండ్ కూడా ట్రై చేశాడంట, ఇప్పుడే చెప్తున్నాకు. నాకు కూడా తెలియదు ఇప్పటికే ట్రై చేశాడని. ఈ ఆరుష్ కూడా ట్రై చేశాడంట గేమ్, చాలా బాగుందంట. ఇప్పుడు వాళ్ళకి కొత్తగా నేను ప్లగిన్ యాప్ చెప్తున్నా, అది నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ